బలరాం నాయక్ గారు ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున సిపిఐ పార్టీ పక్షాన విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా నడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల నుండి నేటి వరకు సిపిఐ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ విధ్వంసకర పాలనను వ్యతిరేకిస్తూ, అదేవిధంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాలు చేస్తూ ఈ రెండింటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఆ రోజు 118 స్థానాల్లో కాంగ్రెస్కు ప్రచారం నిర్వహించడమే కాకుండా కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో సిపిఐ పార్టీ గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అది కొనసాగింపుగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకోవడం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం, అన్ని రకాల వ్యవస్థల్ని ధ్వంసం చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో దేశవ్యాప్తంగా వామపక్షాలు, అభ్యుదయ శక్తులు, కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి విషయం తెలుసు. ఆ ఇండియా కూటమి కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలు సిపిఐ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేసింది, వారి కోసం పనిచేసింది. ముఖ్యంగా మహబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు పాల్గొని ప్రతిరోజు ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కోరికగా బలరాం నాయక్ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, సిపిఐ పార్టీ శ్రేణులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో జరిగిన పరిణామాలు 18 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కార్పొరేట్ మీడియా చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పుల తడకని అర్థమైంది. మరి ఈ ఎన్నికల్లో అనేక రకాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. రాముడి పేరుతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి, అదే తన రాజ్యాంగ సంస్థలైన ఈడీలను, ఐటీలను, ఏసీబీలను, సిబిఐలను వాడుకొని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని దేశ ప్రజలందరూ తీసుకుంటారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని, 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రచారం చేసి మోడీ గ్యారెంటీ చెప్పినా కూడా మోడీ గ్యారెంటీ అనేది లేదనేది స్పష్టంగా అర్థమైంది. గతంలో 2019లో 4,50,000 మెజార్టీతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ అక్కడ మొదటి 2 రౌండ్లలో వెనకబడమే కాకుండా కేవలం 1,51,000 ఓట్లతో మాత్రమే గెలిచిందంటే మోడీ అబద్ధాల కోరని, అబద్ధాల ప్రచారం చేస్తారని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నైతికంగా ఇండియా కూటమి గెలిచింది. బీజేపీ నెంబర్ గేమ్లో 240 స్థానాలు రావచ్చు, కానీ మనం చెప్పినటువంటి ఏవి కూడా అమలు చేయలేని విషయం అర్థమైంది. ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాల మీద ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది నరేంద్ర మోడీ ఓడిపోయినట్టే. మరియు నరేంద్ర మోడీ తన నైతిక హక్కులు దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రి కొనసాగడం తప్పలేదని భావిస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ బీజేపీ గతం కంటే 4 స్థానాలు ఎక్కువ గెలిచిందని చెప్పి ఏదో బలం పెరిగిందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు బయట. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ తన ఓట్లు నిలబెట్టుకోలేకపోవడం, లేదా కాంగ్రెస్ గెలవకూడదనే ఆలోచనతో ఓట్లు షిఫ్ట్ చేసి ఇండియా కూటమి బలహీనపడడం కోసం బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది. గతంలో సిపిఐ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాలు స్పష్టంగా ఇవాళ ఎన్నికల్లో కనబడుతున్నాయి. ఏమని చెప్పాము మేము? బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పినాం. ఆ ఒప్పందాల్లో భాగంగానే ఇవాళ బీజేపీకి ఇవాళ ఓట్లని చెప్తేనే 3వ స్థానంలోకి పోయిందంటే అర్థం అదే అని మీ సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. కానీ ఇంకొక వైపున మేము కూడా బీజేపీ కూడా చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే గెలవడం జరిగింది. కేవలం మహబూబ్నగర్లో 3,000 ఓట్ల తర్వాత మెజర్లో 32,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. 32-39,000 ఓట్ల మెజార్టీ. మిగతా చోట్ల కూడా లక్షలో 24 స్థానాల్లో అట్లా గెలవడం జరిగింది. 1-2 స్థానాల్లో మెజార్టీ ఎక్కువ వచ్చినా కూడా మిగతా 5-6 స్థానాల్లో చాలా స్వల్పమైన మెజార్టీ వచ్చింది. గెలవగలిగిన పరిస్థితుల్లో ఓటమి ఇక్కడ జరిగింది.
రాష్ట్రంలో బీజేపీ నిర్వహించాలని చెప్పబోయే కాలంలో సిపిఐ పార్టీ నిబద్ధతలు నిరంతరంగా పోరాడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫలాలను ప్రజలందరికీ అందజేస్తున్నటువంటి ఆకాంక్ష మాకుంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అదే ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ బలరాం గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ అనేక సమస్యలు ఉన్న మహిళ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీలో జిల్లా కేంద్రంలో ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంపీ గారు తమ సమయాన్ని కేటాయించాలి. అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతం గిరిజనులు అందజేయకున్న ప్రాంతంలో మరి అభివృద్ధి కోసం అటు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రంలో కొట్లాడి ఎంపీ కూడా తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్టు మేము ఆశిస్తాను. ఆ ఆశలకు అనుగుణంగానే భవిష్యత్తుని ఆలోచన చేస్తూ ఇక్కడ చిన్నతర పరిశ్రమలు, ముఖ్యంగా బయ్యాల ముఖ్య పరిశ్రమ లాంటి పరిశ్రమలు, యువతల జంక్షన్ అభివృద్ధి, ఇంకా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలి, ఇబ్బంది మెరుగుపడాలి. నా వంతున ఎంపీ పనిచేస్తారని ఆశిస్తాను. ఆ ఆశలకు అనుగుణంగా ఆయన మీద కూడా మేము మరి ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అది జరిగినటువంటి పక్షంలో భవిష్యత్తులో పోరాటాలు మాకు ఎలా ఉంటాయి, ఆ పోరాటాలు కొనసాగిస్తాం.